మనం నిన్న మొన్న అనారోగ్యం మానసికమైందా, శారీరకమైందా అనేది పక్కన పెడితే అనారోగ్యం అనే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, దాని నుంచి మనం జ్ఞానోదయం ఎలా పొందాలి అనే దాన్ని చూస్తా ఉన్నాం. దీంట్లో అనారోగ్యం అనేది ఒక శారీరక స్థితి, జీవితంలో ఒక పరిస్థితి, అంతేగాని అది జీవితం కాదు. మనం ఈ లొంగిపోవటం అనేది, శరణాగతి అనేది మనం చూస్తా ఉన్నాం. దాంట్లో శరణాగతి అనేది మనకు ఉన్న ఉన్న వస్తువు, మన ఎదురుగుండా ఉన్న వస్తువు ఏదైతే ఉందో దాన్ని మార్చదు. మనం దేన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడాలి అనుకున్నాం కదా, దాన్ని అది మార్చదు, మనమే మారుతాం. అది చూసే దృష్టికోణం మారుతుంది. మనం మారినప్పుడు ఈ ప్రపంచం అంతా మారుతుంది. ఈ ప్రపంచం అంతా మారటానికి మన యొక్క ప్రతిబింబం ఏదైతే మనం ఎలా ప్రతిబింబిస్తామో అదే దానికి కారణం. మన అద్దంలో చూసుకుంటే మనం ఎలా ఉంటామో మనకు తెలుసు. మనం ఎలా ఉన్నా ఎలా ఉంటాం అర్థం అదే చూపిస్తుంది. అట్లాగే మన ఎదురుగుండా ఉన్న వస్తువు కూడా యాజ్ ఇట్ ఈస్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపి నేర్చుకోవాలి. మనం ఏ విధంగా అయితే అది మనం ప్రవర్తిస్తామో అద్దంలో ఉన్న మన ప్రతిబింబం కూడా మనం అది అలాగే ప్రవర్తిస్తుంది. అందుకని చెప్పి మనం ఉన్నదాన్ని మార్చలేం కాబట్టి, అద్దాన్ని మార్చిన ప్రయోజనం ఉండదు కాబట్టి మనని మనం మార్చడం తెలుసుకో. ఈ బంధాలు, భారాలు, సంబంధాలు, బాంధవ్యాలు, వీటన్నిటినీ ఇదొక అంత మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచం నుంచి మనం బయటకు రావాలంటే ఇవన్నిటిని మనం వదులుకోవాలి. ఇక్కడ సమస్య ఏంటంటే మన అనారోగ్య సమస్య కాదు, సమస్య మనమే. ఎప్పుడు వరకు మనని మనం లోపలికి తిరిగి చూసుకోకపోతే మనకి ప్రతిదీ కూడా మనకి మన 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 దానికోసం ఉన్నాం అన్నట్టుగా కనిపిస్తున్నప్పుడు మనకి ఈ విరక్తి, వైరాగ్యం, లేకపోతే ఈ ప్రాపంచిక సుఖాలు, ఐక్యమైన సుఖాలు, వీటన్నిటి మీద నుంచి మనకి ఎటువంటి బంధం పోదు, అది అట్లాగే ఉంటుంది. అందుకని అది తెంచుకోవాలి. మనకి ఈ అనారోగ్యం అనేది కర్మ సిద్ధాంతం ప్రకారం పోయిన కర్మలోదో, వచ్చే కర్మలోదో, ఏ జన్మలోదో, ఎక్కడో ఎప్పుడు అనుభవించాలో అది అప్పుడు వస్తుంది. మనం భూత భవిష్యత్ కాలాలు చూడటం మానేసి మనం ప్రస్తుతం ఈ నవ్వు అనే దానిలో మనం పూర్తిగా దాని మీద మునిగిపోవాలి అని చెప్పి చూస్తాం. అట్లాగే భగవంతుడు మనం ఏది మనకి ఈ దేవతలు, భగవంతుడు, లేకపోతే అతీంద్ర శక్తులు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ మనకి మన కళ్ళ ముందు రకరకాలైనటువంటి మనం చేయలేనివి వాళ్ళు చేస్తారు. వాళ్ళ చేత మీద పట్టుకున్న బంగారం కావాలి అంటే, బంగారం కావాలి అంటే పట్టుకుంటే బంగారం అయిపోతే మనకి తినటానికి కూడా ఉండదు. అందుకని చెప్పి మనం ఈ బంగారం, ఈ మెటల్ని, అంటే మన ఈ శరీరాన్ని, ఈ మనిషిని, ఈ ఆకారాన్ని మనం బంగారం లాగా మార్చుకోమని అర్థం. కానీ నువ్వు తినే ప్రతిదాన్ని ముట్టుకునే నల్ల బంగారం అవ్వాలంటే మనకు భోజనం కూడా ఉంటుంది కదా. అంతలాగే సఫరింగ్ నుంచి, బాధల్లో నుంచి జ్ఞానోదయానికి, ఈ విధంగా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళటానికి మనకి ఏ విధంగా ఏది కావాలో అది చూసుకోవాలి. నువ్వు చాలా బాగా ఒంట్లో బాగాలేక, మానసికంగా బాగాలేకుండా దాని కోపము ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఏమవుతాయి, మన మనలో భాగం అయిపోతాయి. ఇవన్నీ మన ఈ బాహ్యమైనటువంటి ఆకారాన్ని మనం రక్షించుకుంటూ దాన్నే మనం ఇల్నెస్ అనేదాన్ని, అనారోగ్యం అనేదాన్ని పోషిస్తాం. అందుకని ఇల్నెస్ అనేది మనలో మన యొక్క నిజమైన సాత్వికమైన మన స్వభావం ఏదైతే ఉందో దానికి అసలు సంబంధం లేదు. రెండు వేరు వేరు.
దీంట్లో 3 రోజుల నుంచి నేను ఒక విషయం ఆలోచిస్తాను. ఎవరన్నా అడుగుతారేమో అని చెప్పాను. ఎవరు అడగట్లేదు. ఏంటది? నువ్వు మారితే ఈ ప్రపంచం అంతా మారుతుంది అని చెప్పాం కదా. అవును సార్. ఎట్లా మారుతుంది? మారదు మారదు. ఎందుకు అంటే మారుతుంది? మనం మరి నువ్వు చూసే అదే. కోణం మారిద్ది అంతే. ఉం? మనం చూసే కోణం మారిద్ది అంతే. ఎందుకు మనం అందరం ప్రేమగా ఉండి ఇప్పుడు బుద్ధుడు, క్రైస్తు, వీళ్ళందరూ, అల్లా, వీళ్ళందరూ ఏదో శాంతి బోధలు, అవి ఆ బోధలు ఈ బోధలు చేసే కదా వాళ్ళ వెనకాల అంతమందిని, శిష్య బృందాన్ని ఇప్పటికి కూడా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ శిష్య బృందం ఇంకా బౌద్ధిజాన్ని కానీ ఏదైనా బతికిస్తుంది. అసలు సార్ ఇన్ని సంవత్సరాలైనా అంటున్నారు కానీ వాళ్ళ ఆశయాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయని నాకైతే నమ్మకం లేదు. మీ- నేనేమంటున్నానంటే మనం చూసే కోణం మారిద్ది అంటే వాటి గురించి కాదు. ప్రస్తుతం మేము తెలుసుకునే వాటి గురించి అవగాహన బట్టి మేము చెబుతున్నాము. అది మనం చూసే కోణం మారిద్ది. ఎదుటి వాళ్ళు అందరు ఎలా మారుతారు సార్? మనం మారితే వాళ్ళు మారాలని లేదు కదా. ఉమ్, మనం మారితే వాళ్ళు మారాలని లేదని మనం అదే ఉమ్, కదా రోజు చెప్పుకుంటూ వస్తున్నాం. ఉమ్. మార్పు అనేది ఎక్కడో చోట మొదలవ్వాలి. అది ఎవరింట్లోనూ మొదలవ్వాలని మనం ఆశించే బదులు మన ఇంటి దగ్గర నుంచే మొదలుపెట్టాలి. అది మనం మారి ఇప్పుడు మీరు పక్కింటి వాళ్ళు ఉన్నారు, మీ పక్కన అపార్ట్మెంట్ లో మీరు అమెరికాలో ఉంటున్నారు. హ్మ్. అమెరికాలో మీరు ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నారా పక్కన, లేకపోతే అపార్ట్మెంట్ లో ఉన్నారని పక్కన పెడితే ఏదో ఒక ఇంట్లో అయితే ఉన్నారు కదా. హ్మ్. అటు పక్కన ఇటు పక్కన వెనక ముందు మనుషులు ఉన్నారు. హ్మ్. మీరు పలకరించారా? ఇక్కడ అసలు ఎవరిని పలకరియట్లా. మనుషులు కళ్ళు ఎవరిని కూడా చూడటం. పలకరించి వాళ్ళకి బయటకు వెళ్ళి వచ్చేది, బయటకు వచ్చే అవకాశం తక్కువ, వచ్చిన అవకాశం ఉన్నా కూడా పలకరించే అవకాశం అసలు తక్కువ. ఎవరిని పలకరించుకోవట్లేదు సార్. తలా ప- ఒక్కొక్కరిని పట్టుకొని తిరుగుతున్నారు. అదే చెప్పేది. అదే హ్మ్. కనుక మీరు పలకరించారనుకోండి, హ్మ్. అవతల వాళ్ళు కూడా పలకరిస్తారు కదా. సార్ ఇక్కడ పద్ధతులు పాడు మనకు తెలియవు. నేను హాయ్ అంటే వాళ్ళ ఇంటికి వచ్చి ఎక్కడ పద్ధతులు కూర్చున్నారనుకో తెలిసిన నాకేం ఒకటి తెలుసు. గుర్తుపెట్టుకోండి. యుఎస్ లో కానీ హ్మ్. యూరోప్ లో కానీ వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు మనకు తెలిసినా మనం తెలియకపోయినా హలో అంటారు. హ్మ్. మీకేంటంటే భాషా ప్రాబ్లం ఉంది కాబట్టి మనం వెళ్ళి అంతే. వాళ్ళతో మాట్లాడితే అంతే. వాళ్ళు హ్మ్. మాట్లాడరు, మనకి నెక్స్ట్ వాళ్ళు మాట మాట్లాడడం మనం మనకి మాట్లాడలేం కాబట్టి మనం మనం కల నవ్వి చేసుకుంటాం. వెళ్తున్నాం అంతే. హ్మ్. అంతే. అది మీరు వాళ్ళని ఇప్పుడు మీరు నవ్విన వాళ్ళు నవ్వకపోతే మీరు నవ్వుతారా మళ్ళీ రెండో రోజు? ఆహా! నేనసలు నమ్మను సార్. వాళ్ళు మీరు నవ్వితే మనం నవ్వాలి గానీ, నేను ముందు నవ్వితే మీరు పిచ్చాళ్ళనుకుంటారు నన్నీడ. పోనీ హ్మ్. వాళ్ళు నవ్వారు, మీరు నవ్వలేదు, రెండో రోజు వాళ్ళు హ్మ్. నవ్వుతారా మిమ్మల్ని చూసి? హుహు. నవ్వరు. నవ్వరు. అంటే వాళ్ళు మారిన వాళ్ళతో పాటు వాళ్ళు మనం మారుతున్నాం కదా మనం కూడా. ఒకవేళ మీరు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు చూస్తారు, 4, 5 రోజు చూసినారు, చిన్న చిరునవ్వుతో మొదలవుతాయి. తర్వాత 6, 7, 8 అప్పుడు మీరు కూడా వాళ్ళతో నవ్వటం మొదలు పెడతారు. హ్మ్. ఈ విధంగా మనం మారితే అవతల వాళ్ళు కూడా మారుతారు. మనం ఈ ప్రపంచంలో మనం ఎప్పుడైతే మనం ఒక పార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము, అప్పుడు ఆటోమేటిక్ గా మిగిలినది కూడా వస్తుంది. మార్పు అనేది తప్పకుండా ఉంటుంది. దానికి దాన్ని యాక్చువల్గా నేను 3 రోజులు చదువుతుంది, ఎవరు అడగట్లేదు ఏంటి మనం మారితే ఎందుకు ప్రపంచం మారుద్ది అని చెప్పి. ఒక చిన్న మారదు గదా స్టోరీ సార్! మాకు తెలుసు గదా! అందుకనే అడగట్లా మిమ్మల్ని. ఒక చిన్న స్టోరీ చెప్పు. ఇప్పుడు మీరు అంటే కనిగిరిలో ఉన్నారనుకోండి, మీ పక్కన కొత్త హ్మ్. వాళ్ళు ఎవరో వచ్చారు. ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ లో హ్మ్. ఉంటున్నారు కదా. హ్మ్. మీకు కొత్త వాళ్ళు ఎవరో వచ్చారు. హ్మ్. వచ్చిన రాగానే పరిచయం చేసుకోరు. వాళ్ళు సామాన్లు నేను పరిచయం సర్దుకుంటారు. చేసుకుంటాను సార్. పలకరించొస్తాను. హ్మ్. అన్నిటికీ అరుణ్ గారేనా ఏంటి, మిగిలిన వాళ్ళు ఉండరా? హ్మ్. ఏ సరే, పరిచయం చేసుకో. మరి సహజంగా మనకు మామూలుగా జరిగేది అని చెప్పి హ్మ్. పరిచయం చేసుకోరు. మనం మాట్లాడడం, వాళ్ళు మాట్లాడరు. హ్మ్. సరే, వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత తలుపులు తీసుంటాయి కాబట్టి అటు వచ్చినప్పుడు ఇటు వచ్చినప్పుడు కలుస్తారు కాబట్టి చిన్న చిరునవ్వుతో మొదలవుతుంది. కొత్తగా వచ్చారా అని హ్మ్. అడుగుతాం. హ్మ్. లేకపోతే వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుంటారు, మేము ఇక్కడ పలానా చోట అంటే కొన్ని స్టేజెస్ చేస్తారు సందర్భాల్లో.
మేము కొత్తగా వచ్చామండి, ఇల్లు తీసుకున్నాము, ఇదిగో మేము పలానా అండి అదని పరిచయం చేసుకుంటారు. తర్వాత మనం పరిచయం చేసుకుంటాము. ఏదైనా కావాలంటే చెప్పండి అంటాం. ఎందుకంటే వాళ్ళు ఇల్లు సామాన్ అంతా సర్దుకునేదాకా వాళ్ళకి కష్టంగా ఉంటుంది కాబట్టి అన్ని చెబుతాము. చెప్పిన తర్వాత వాళ్ళు ఏదో టీ పొడో కాఫీ పొడో మంచినీళ్ళు ఏదో ఒకటి అడుగుతారు, అది ఇస్తాం. అక్కడి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు మీరు పలకరించకుండా అట్లాగే కూర్చుంటే వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు వాళ్ళు మనతో మాట్లాడరు. అందుకని మనకి అపార్ట్మెంట్ కల్చర్లో ఏంటి, ఎవరేంటో పక్క వాళ్ళేదో మనకు తెలియదు. మా రోడ్లో మొత్తం అటు ఇటు కలిపి ఒక 12 ఇళ్ళు ఉంటాయి. నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడాను, కొన్ని నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాను, మిగిలిన వాళ్ళతో మాట్లాడాను. 6 ఏళ్ళు అయ్యేటప్పటికి మెల్లమెల్లగా అందరితో మాట్లాడటం జరుగుతుంది. ఇంకా ఇప్పటికీ ఆ చివరి ఇల్లు ఈ చివరి ఇల్లు కూడా తెలియదు నాకు ఇంకా. వాళ్ళ మనుషులు తెలుసు, వాళ్ళకి నేను తెలుసు అంతవరకు. సో ఈ వాళ్ళకి మార్పు అనేది ఇవాళ మా పక్కింటి ఆయన ఉన్నాడు, ఆయనకి ఈ సందులో ఏది జరిగినా ఆయనకి కావాలి. ఎవడొచ్చాడు, ఎవడెళ్ళాడు, ఏం చేశాడు, ఎవడు ఎక్కడ ఉన్నాడు అని. ఎందుకు రేపొద్దున ఏదైనా సంవత్సరం అవునండి నేను చూశానండి వాడు ఇలా చేశాడండి అని చెప్తాడు వెంటనే ఆయన మాకు. అది మన విషయం తెలుసుకుని పెట్టుకుంటారు, అవసరం వచ్చినప్పుడు వాడు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మార్పు అనేది వస్తుందా రాదా అనేది చూద్దాం. కుటుంబం ఉంది, కుటుంబం పెద్ద, ఇంట్లో వాళ్ళందరినీ జాగ్రత్త చూసుకోవాలి, వాళ్ళ రక్షణ, వాళ్ళకి మన రక్షణ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ గురించి మనం అన్ని మనమే, వాళ్ళకి అన్ని మనమే చేయాలి అని చెప్పి ఎవరు ఏ చిన్న తప్పు చేసినా వెంటనే గై 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 అరిచేస్తారు. మార్కులు రాకపోతే కొడుకును పట్టుకొని లెఫ్ట్ రైట్ సెంటర్ పడేస్తారు. కూతురు ఏదైనా సరిగ్గా చేయకపోతేనే లేకపోతే స్కూటర్ పడేసుకొస్తానంటే కూతురు తిట్టేస్తారు. అట్లాగే భార్య, అట్లా ఇంట్లో అందరినీ ఇక వాళ్ళు వీళ్ళందరూకి నేను ప్రొటెక్టర్, వీళ్ళందరూకి నేను వీళ్ళని సార్ అందరూ కాపాడాలి. అందరూ అలా ఉండరు సార్. అందుకే వినండి, అందరినీ నేను కాపాడాలి అనేటువంటి మనస్తత్వంతో వీళ్ళందరికీ ఏమీ తెలియదు, నేనే ఉండాలి, నేనే చేయాలి అని చెప్పి అనేటువంటి ఒక మనస్తత్వం ఇంకుంటుంది. తండ్రిగా, ఇంటి పెద్దగా, భర్తగా కానీ, తండ్రిగా కానీ, ఎట్లయినా కానీ. దీనివల్ల ఏమైంది, ఈ ఇంట్లో వాతావరణం ఎట్లా ఉంటుంది, ఇట్లయితే ఇట్లా ఉన్నప్పుడు వాతావరణం ఎట్లా ఉంటుంది ఇంట్లో. ఉం? చెప్పండి. కథ మొత్తం చెప్పిన తర్వాత చెబుతాం, మీరు చెప్పండి సార్ మొత్తం. అక్కడ మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తుంటాం, మీరు వింటున్నారా లేదా. ఆహా, నేను అడుగుతుంటే ఉం. వినండి అంటున్నారు, అందుకని అట్లా వింటున్నాం కాదు, సార్. మీ అందరూ అట్లాగే ఉన్నారంటే అందరూ అట్లాగే ఉన్నారు, అందుకనే కదా చెప్పేదని చెప్తున్నది. ఉహు. అందుకని అందరూ అట్లా ఉన్నారు కాబట్టి, ఉంటున్నారు కాబట్టి దాన్ని మార్పు అనేది ఎట్లా వస్తుంది అనే దానికోసం చెప్తున్నారు. ఇప్పుడు అందరూ అట్లా ఉన్నప్పుడు ఇంట్లో వాతావరణం ఎట్లా ఉంటుంది. అందరూ ఇంటి పెద్దని శత్రువుని చూసినట్టు చూస్తారు, లేదంటే అతను వస్తుంటే భయపడుతూ ఉంటారు. కొన్ని విషయాలు చెప్పాల్సినవి కూడా చెప్పకుండా దాస్తూ అలా ఉంటారు. ఎస్. వచ్చేటప్పటికి ఇంట్లో ఆయన ఎవరి కాళ్ళు గదిలోకి వెళ్ళి దాక్కుంటారు, ఎవరు మాట్లాడరు, మాట్లాడిన భయం భయంగా ఉంటుంది. ఏవో ఇక రకరకాలైన వాతావరణం ఇప్పుడు గంభీరంగా సీరియస్ గా ఒక యుద్ధ వాతావరణంలాగా ఉంటుంది. అంతే కదా. అంతే సార్. సరే ఇట్లాంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఒకరోజు కూతురు కారు తీసుకెళ్ళింది బయటికి. తీసుకెళ్ళి ఆ, ఆ తల్లి బయటికి వెళ్తున్నానని చెప్పింది. వెళ్ళిరా అన్నాడు ఈయన. మామూలుగా అయితే ఈయన ఎన్ని ప్రశ్నలు వేస్తాడు, ఎందుకు వెళ్ళటం, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్ళటం, వెళ్ళటం అవసరమా, వెళ్ళకపోతే పని అవదా, నువ్వు అది ఇదా అదా అని ఇన్ని ప్రశ్నలు వేస్తాడు మామూలుగా ఆ బయటికి వెళ్తాం. అట్లాంటిది ఒకరోజు ఆమె నేను పార్టీ ఉంది ఏదో బయటికి వెళ్తున్నాను అని చెప్తే సరే వెళ్ళిరా అన్నాడు. ఈమెకు ఆశ్చర్యం వేసింది, అదేంటి ఈయన ఎన్నో ప్రశ్నలు వేస్తాడు, ఈమె ఏంటంటే వెళ్ళిరా అన్నాడు ఏంటి అని చెప్పి ఆమెకు పిచ్చే, ఆమెకు అర్థం కాలేదు. సరే ఆమె వెళ్ళిపోయింది. తర్వాత కూతురు వచ్చింది ఇంట్లో. కూతురు వచ్చిన తర్వాత భయంగా, ఎందుకంటే కారు ఆయన వాడుకుంటాడు కాబట్టి ఆయన కారు తీసుకెళ్ళింది. భయంగా వచ్చి కారు యాక్సిడెంట్ అయింది, గీతలో పడింది ఏదో చెప్పి
బాగు చేయించుకు రావాలి. అదే పాపం అమ్మాయి చెప్పింది భయపడుతోంది, ఎన్ని తీరుతాడా ఏం చేస్తాడా అని చెప్పి నాకు భయంగా చెప్పింది. ఆ పర్వాలేదు దానికి ఉంది, రేపు గ్యారేజీ తీసుకెళ్లి బాగు చేయించుకొచ్చి అని చెప్పేసి. ఇదేంటి మామూలుగా మండబూతులు తిట్టే మనిషి ఏం పర్వాలేదు ఇంత కూల్గా చెప్పేసాడు ఏంటి అని చెప్పి ఈఎంఐకి అర్థం కాదు. సరే గదిలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి. తర్వాత కొడుకు వచ్చాడు భయంగా లోపలికి. మార్కులు షీట్ ఇచ్చారు, మార్క్ షీట్లు తీసుకొని వచ్చాడు. చెప్పాలి కదా, భయమైనా ఏదైనా తండ్రికి అయితే చెప్పాలి కదా, ఇట్లా మార్క్ షీట్ వచ్చింది, మార్కులు వచ్చినాయి, ఇందులో తక్కువ వచ్చింది, అది ఇది అని. ఇంకా దెబ్బలు పడతాయి అని చెప్పి ఎదురు చూస్తున్నాడు తండ్రి. అలాగా సరే ఈసారి జాగ్రత్త చదివి మంచి మార్కులు తెచ్చుకో అని చెప్పేసి పంపించి. ఈ అబ్బాయికి అర్థం కాల ఏమైంది, ఏదైనా పుప్పుతనం జరిగింది ఏంటి, ఈయన తిట్టాల్సిన మనిషి తిట్టకుండా నువ్వు మెల్లగా వెళ్ళిపో అని చెప్తున్నాడు ఏంటి అని చెప్పని ఈ అబ్బాయికి అర్థం కాక వాళ్ళ అక్క దగ్గరికి, వాళ్ళ అక్క అదే పరిస్థితిలో ఉంది. తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది బయటకు వెళ్ళిన ఆమె అదే పరిస్థితిలో ఉంది. వీళ్ళ ముగ్గురికి ఏం అర్థం కావట్లేదు. రోజు పొద్దున ముగ్గురు మూల చేరి ఆయన తిట్టుకోవటమో ఆయన మీద చెప్పుకోవటమో ఏదో చేసేవాడు. ఇప్పుడు ఆయన ఏంటి ఇట్లా మారిపోయాడు, ఏమైంది అని చెప్పి అర్థం. 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, 4 రోజులు గడిచింది. వీళ్ళకి ఇంట్లో ఏమీ అసలు శబ్దం లేదు, ఆయన ఏం మాట్లాడట్లేదు, ఆయన అందరినీ పాజిటివ్ గా ప్రేమగానే చూసుకుంటున్నాడు, అంతే బాగానే ఉంది, ఏమంటలే ఎవరు. ఇట్లా కాదని చెప్పి ముగ్గురు కలిసి మొత్తం మీద ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని, ఏమైంది నీకు, నువ్వెందుకు ఇట్లా అయిపోయావు, ఇంతకుముందు ప్రతిదానికి మమ్మల్ని అరిచేవాడు తిట్టేవాడు, ఇప్పుడు ఎందుకు ప్రతిదీ ఏమడిగినా సరే సరే అంటున్నావు అని చెప్పి వీళ్ళ ముగ్గురు కూర్చొని ఆయన్ని నిలదీశారు మొత్తం మీద. అంటే అప్పుడు ఆయన చెప్తాడు, నేను ఇంటికి పెద్దని, మీ అందరి బాగోగులు నేను చూడాలి కాబట్టి మీకేం జరిగినా నేను బాధపడతా కాబట్టి అది జరగకుండా ఉండటం కోసం చెప్పి మిమ్మల్ని అరుస్తా ఉన్నాను. అంటే మీ బాధలన్నీ నేను మోస్తున్నాను అనుకుని మొయ్యాలనుకుని మీ బాధలన్నీ నేను మోస్తాను, కానీ మీ నేను మోయట్లే, మీ బాధలు మీ దగ్గరే ఉన్నాయి, పైగా నేను ఎదురు ఇంకా మిమ్మల్ని అని బాధ పెడుతూ నేను మిమ్మల్ని నా బాధల్ని నేను మోస్తూ మిమ్మల్ని కూడా మోయిపిస్తున్నాను, మీరు మోస్తున్నారు నేను మోస్తున్నాను అని చెప్పాను. అవును కదా మోస్తున్నాను, అది నాకు ఇప్పుడు అర్థమైంది, ఎవరి బాధ వాళ్ళే మోయాలి కానీ నేను మోయకూడదు, కాబట్టి ఇప్పటి నుంచి నేను మారిపోయి అలాగే అని చెప్పాను. అందుకని మీ మీద ఏ విధమైనటువంటి నేను అరుపులు కావటలు వేయట్లేదు, నా డ్యూటీ మీకు విషయం చెప్పటం, ప్రేమించటం, మీకు కావాల్సినవి తెచ్చివ్వటం, నేను ప్రేమను పంచటం, ఆత్మీయతని అభిమానాన్ని పంచటమే నా డ్యూటీ, కానీ మిమ్మల్ని ఏదో బాగు చేయాలి, మిమ్మల్ని ఏదో నేను ఉద్ధరించాలి, మీరంతా నేను లేకపోతే పాడైపోతారు, నేను లేకపోతే మీరు సరి బతకలేరు అనేటువంటి భ్రమ అనేది ఒకటి పెట్టుకొని నేను మిమ్మల్ని ఎన్నాళ్ళుగా ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు ఆ భ్రమ నాకు తొలగిపోయింది, కాబట్టి నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఏం అనను, ప్రేమగా చూస్తాను, మీరు ప్రేమగానే ఉండండి అని చెప్పాను. వీళ్ళకి కొంచెం అర్థం కానట్టుగా ఉంది. మొత్తం మీద అర్థమైంది ఏంటంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు మొయ్యాలి, ఆయన బాధ్యత ఆయన మోసుకుంటాడు, మన బాధ్యత మనం మొయ్యాలి అనేది మాత్రం అర్థమైంది. అప్పుడు అనుకోకుండా ఇప్పుడు ఈ సంసారంలో కొన్ని అనూహ్యమైన మార్పులు జరిగాయి. అదేంటి, ఈ పిల్లాడు ఎవరైతే మార్కులు తక్కువ తెచ్చుకున్నాడో కొడుకు, వాడికి అర్థమైంది, ఓహో ఇది చదువుకోవటం అనేది నాది బాధ్యత, మార్కులు తెచ్చుకోవడం బాధ్యత నాది, మా నాన్న కాదు, కాబట్టి నేను చదువుకోవాలని చెప్పి పొద్దున్నే లేచి చదువుకోవటం మొదలెట్టాడు, అది బాధ్యతగా తీసుకుని. కూతురు ఏం చేసింది, కార్ యాక్సిడెంట్ చేసుకొచ్చింది కదా కార్ని, అందుకని చెప్పి పొద్దున్నే లేచి వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత కారుని గ్యారేజీకి తీసుకెళ్ళి ఆ గ్యారేజ్లో ఇచ్చి దాన్ని బాగు చేయించి దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి మొత్తం ఏం చేయాలో చేయించి ఇవన్నీ చేసి తీసుకొచ్చింది కూతురు. ఆమెకి ఏం నేర్చుకుంది, ఒక కారు పాడైపోతే మనకి ఎన్ని బాధలు ఉంటాయి, అడవాడు చుట్టూ తిరగాలి, ఇన్సూరెన్స్ ఎట్లా క్లెయిమ్ చేయాలి, ఇట్లాంటివన్నీ కొన్ని నేర్చుకుంది, అది బాధ్యతగా ఆమె చేసుకొచ్చింది. ఇక తల్లి
ఎక్కడికి వెళ్తున్నాము ఇవన్నీ అడగట్లేదు కదా ఇప్పుడు ఆయన ఏమి అట్లా ఆమెకి ఇప్పుడు ఇంకా బాధ్యత ఎక్కువైంది. నేను ఎక్కడికి వెళ్ళినా నేను మళ్ళీ టైంకి వచ్చేయాలి, లేకపోతే నేను నా పని ఇక్కడ సంసారం నాది ముఖ్యం. ఇన్నాళ్ళు ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి ఏమో పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఏమో పట్టించుకోవాల్సి వచ్చింది, ఆయన పట్టించుకోవట్లేక. అందుకని ఈమె బాధ్యతలు ఇంకా పెరిగింది. ఎవరి బాధ్యతలు వాళ్ళు మోయటం మొదలుపెట్టారు. అప్పుడు ఈయన బాధ్యతలు తగ్గిపోయినాయి, ఈయన టెన్షన్ తగ్గిపోయినాయి, ఈయనకున్న ఆ, కష్టాలు లేకపోతే వాళ్ళ కష్టాలన్నీ ఈయన అనుభవించడం, వాళ్ళ దెబ్బలన్నీ ఈయన భరించడం, ఈయన ఫీల్ అవ్వటం, ఈ ఎమోషనల్ బాండేజ్ అనేది పోయింది. వాళ్ళ కుటుంబంలో అరుపులు లేవు, కేకలు లేవు, తిట్లు లేవు, శాపనార్థాలు లేవు. వీళ్ళు ఎవరి బాధ్యతలు వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళ వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈయన తండ్రిగా వీళ్ళందరినీ ప్రేమిస్తున్నాడు, వాళ్ళకి ఏం కావాలో తీసిస్తున్నాడు. అదే చెప్పాడు, మీకు ఏం కావాలో తీసుకొచ్చి ఇవ్వటం వరకు నా బాధ్యత, అంతేగాని దాన్ని మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు ఇవ్వటం బాధ్యత కాదని చెప్పాడు. ఈ విధంగా ఇంట్లో ఒక విధమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు దాకా ఇంట్లో ఆ ఒక అసహనం, కోపం, ఒక యుద్ధ వాతావరణము, ఎవరు మాట్లాడితే ఏం వస్తుందో, ఎందుకు వచ్చింది అని చెప్పాను భయం, ఇవన్నీ ఉండే ఇంట్లో ప్రేమ, అభిమానం, ఆత్మీయత అంతకుముందు ఉన్నాయి, కానీ చూపించుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు చూపించుకుని ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఒక ప్రేమమయమైనటువంటి ఒక జీవితాన్ని, కుటుంబాన్ని వాళ్ళు నడుపుతున్నారు. సో ఇంటి పెద్ద ఒక్కళ్ళు మారినందువల్ల ఇంట్లో ఉన్న వాతావరణం అంతా మారిందా లేదా? మారింది సార్. మారింది మారిందా లేదా? సార్, కానీ ఆయనకు ఆ ఎన్లైట్మెంట్ ఎలా వచ్చింది అనేది అర్థం కాలేదు. అంత అలా సడన్ గా అట్లా ఒట్టిగానే రాదు కదా సార్. సడన్ గా రాదు, ఎప్పుడు వస్తుంది? ఏదో ఎదురు దెబ్బ తగిలితేనే వస్తుంది. అవును, అది చెప్పండి సార్. అది జ్ఞానోదయం అవటం అనేది ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ అవుద్ది అనే దానికి ఏమి ఉండదు. ఏదో కూర్చొని ఆలోచిస్తా ఉన్నాం, ఆఫీసులో ఏదో చికాకు ఉంది, ఏదో ఆలోచిస్తా, ఇవన్నీ నాకెందుకు, ఈ బాధ్యతలు నేను, వాడు ఎవడి పని ఆడు చేసుకుంటాడు కదా, నేను ఎందుకు పట్టించుకోవాలి, నేను ఒకటిగా చెప్పేసి వదిలేస్తే పని అయిపోద్ది కదా అనుకోవచ్చు కదా. నేను రోజు గుళ్ళోకి వెళ్తే ఏం చేస్తాను నేను, ఎవడన్నా అటు చేస్తే ఇటు చేస్తే అదేంటి గుడిలో డిసిప్లిన్ ఉండాలి ఎట్లా అని అట్లా అని మాట్లాడతాం. ఇప్పుడు నేను ఆపేసా, పట్టించుకోవట్లా. ఎవడొస్తే ఆడిపోతే నాకేంటి, నా పని నేను చేసుకుని వచ్చేదానికి నేనేమన్నా పెద్ద ఇక్కడ రక్షకుండా, నేనేమన్నా కాపాడాలా, నాకేమైనా ఉద్యోగం ఏదేమన్నా నాకు అని చెప్పి నేను పట్టించుకోవట్లేదు. నేను పట్టించుకోతే ఇంకోటి పట్టించుకో. వాళ్ళకి కొంతమంది వాళ్ళు తెలుసుకుంటారు, కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది చెప్పుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళు నడుస్తుంది. నేను లేకపోతే ప్రపంచం నడవదు అనేటువంటి అభిప్రాయం అక్కర్లేదు. మనం ఇప్పుడు మనకు ఈ నేను నేనైతే నేనుంటేనే ఈ ప్రపంచం, లేకపోతే లేదంటానికి లేదు కదా. మనం లేకపోయిన ఒక రోజు, మొదటి రోజు పోయిన రోజున ఏడుస్తారు, రెండో రోజు ఇంకొంచెం బాధ, ఒక బాధ మన తగ్గుద్ది, మూడో రోజు, పాత్ర నాలుగో ఉండదు రోజు సార్, అంతే. మనం ఆ? లేకపోతే మన పాత్ర ఉండదు, అంతే. ఉండదు. వాళ్ళ పాటికి వాళ్ళ జీవితం గడిచిపోతుంది, ఎవరి జీవితం వాళ్ళకి. ఇన్నాళ్ళు నేను లేకపోతే నా పిల్లలు ఎట్లా, నేను ఎట్లా అనుకుని పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ సంసారాలు పెట్టుకుని వాళ్ళ సంసారం చేయట్లా. మన పెద్దవాళ్ళు పోతే మనం ఉంటలా. హ్మ్. దానికి ఎట్లా జరిగింది అనేది ఏమి ఉండదు. దానికి ఆలోచన మనం ఎక్కడో స్పార్క్ అవుద్ది, ఆ స్పార్క్ అయినప్పుడు మనకి తెలుస్తుంది అంతే. కెమిస్ట్రీలో లాగా ఇదిగో ఇట్లా చేస్తే ఇట్లా వస్తుందని ఏం లేదు. దానికి ఎక్కడో స్పార్క్ అయింది, స్పార్క్ అయినప్పుడు సరే వీళ్ళందరినీ నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి, అది ఇంకెవరో ఏదో చెప్పుకుంటారు, ఇట్లా మా ఇంట్లో ఇట్లా ఉంది అంటే ఈయనకి వెళ్ళి ఉండొచ్చు, అవును మా ఇంట్లో కూడా ఇలాగే ఉంది కదా అని చెప్పి సలహా చెప్పింది, నేను కూడా మారాలి అని చెప్పి మారి ఉండొచ్చు. కానీ మార్పు అనేది, ఒకళ్ళు మారితే ప్రపంచం మారుతుంది అనేది మాత్రం మన చుట్టూ ఉన్నవాళ్ళు మారుతారు, మన చుట్టూ ఉన్నవాళ్ళు పోతే వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు మారుతారు. ఈ మార్పు అనేది తీసుకొస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే మనం మారుతామో ఆటోమేటిక్ గా మిగిలిన వాళ్ళు కూడా మారుతారు. మార్పుని మనం ఆహ్వానించలే గాని మార్పు ఎందుకులే,
మనం ఉన్న దాంట్లో ఉన్న బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా మనం ఎక్స్పెరిమెంట్ చేయాలా, ఈ ప్రయోగం మనకు అవసరమా అని చెప్పి అనుకో. సార్ హ్మ్. ఇప్పుడు తను మారాడు. మిగిలిన వాళ్ళని మీ ఇష్టం, మీరు ఎలా అన్నా జీవించండి, మీ లైఫ్ మీకు అన్నట్టు వదిలేసాడు. ఓకే, వాళ్ళకై వాళ్ళు రియలైజ్ అయ్యి గుడ్ హ్యాబిట్ లోకి బాధ్యతగా వాళ్ళు ప్రయాణిస్తే ఓకే అవుతుంది. మా నాన్న మమ్మల్ని ఫ్రీగా వదిలేసాడు కదా, నాకు నచ్చింది నేను చేసుకుందామని బ్యాడ్ హ్యాబిట్స్ లోకి వెళ్ళిపోతే ఆయన చెప్పింది మీరు ఏం చేస్తారు అనేది. దానికి ఇంగ్లీష్ ఆర్ ద బెటర్ జడ్జ్ ఫర్ యువర్ థింగ్స్. మీ విషయాలకి మీరే కారకులు, మీరే రెస్పాన్సిబుల్, మీరే బాధ్యత. బాధ్యులు. కాబట్టి నాకేం సంబంధం. నేనేం చెప్తాను, బాబు నువ్వు సిగరెట్ తాగుతున్నావా, తాగుతున్నాయన ఇది మంచి అలవాటు కాదు అని చెప్తాను, అంతవరకే. నువ్వు నీ సిగరెట్ మానిపించడానికి ఏం చేయాలో అని చెప్పి అవన్నీ నేను చేయను. ఓకే చేస్తాను, తిడతాను, ఆయి అంటాను, నీకు ఇచ్చే పాకెట్ మనీలు తగ్గిస్తాను. నువ్వేం చేస్తావు, ఇంకో చోటకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంకోటో చేస్తావు. ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాడి దగ్గరికి వెళ్ళి తాగుతావు. తగ్గిన తర్వాత ఏం చేస్తుంది, అది వాడి చివరికి నీ దగ్గర డబ్బులు లేవు, వాడి దగ్గర సిగరెట్ తీసుకుని అయితే నువ్వు వాడికి లొంగిపోవాల్సి వస్తుంది. అట్లా ఈ వ్యసనం అనేది నిన్ను నీ ఎదుటి వాళ్ళ దగ్గర ఎదుటి వాళ్ళ నుంచి నీ యొక్క స్థాయిని దిగదారుస్తుంది. మారుతాం మారిపోవటం నీ ఇష్టం, నేను చెప్పటం వరకే నా బాధ్యత, అంతవరకే. అంటే ఇంకా అక్కడే ఆ రిజల్ట్ ఏదైనా సరే తనకి ఏ సంబంధం లేదు. ఎవరు భరిస్తారు? తప్పు రిజల్ట్ వచ్చింది అనుకోండి, దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆడే తీసుకుంటాడు. తండ్రిగా తనకేమి ఉండదా? ఏముంటది, చెప్పేశాను కదా నువ్వు బాబు ఇది చేయకరా అని చెప్పని, నువ్వు వినలేదు కదా. అలా ఉండలేడు దాన్ని కదా సార్. ఉండాలనేగా చెప్పేది. ఇప్పుడు నువ్వు చెప్పావు సిగరెట్ తాగురా, అదిరా ఇదిరా అని చెప్పావు, మందు తాగురా అని చెప్పావు, కాలేజీకి వెళ్ళరా అని చెప్పావు, బాగా చదువుకోరా అని చెప్పావు, ఏవి చేయడు. ఏమవుతుంది దానివల్ల? మీరు అన్నీ చెప్పారు, రోజు ఇంటికి రాగానే వాడి మీద పోటాడుతున్నారు, అరుస్తున్నారు. తర్వాత ఏమైంది దానివల్ల చెప్పండి, ఏమవుతుంది? మీరు లేనప్పుడు ఇంటికి వస్తాడు, మీరు ఉన్నప్పుడు రాడు, ఇంటికి రావటం మానేస్తాడు. ఇవేగా జరిగేది. అది అయ్యేది కావాలి మీకు. తనకే తనే రియలైజ్ అవ్వాలి అప్పుడు. ఎవరికి వాళ్ళే అవుతారండి. తోటకూర కాడినాడు చెప్పకపోతే ఏమైంది? అదే విధంగా జరుగుతుంది. అందుకని మనం మన బాధ్యత ఏంటి, వాళ్ళకి సరైన మార్గం ఇదేం చూపించటం, అంతేగాని తీసుకెళ్ళి నడిపించటం కాదు. చిన్నప్పుడు వేలు పట్టుకొని ఎట్లా నడిపిస్తామో అంత కొంతవరకే అది. బాబు ఇది మంచి మార్గం, ఇలా వెళ్ళు, ఇలా వెళ్తే నీకు బాగుంటది, అంతే. అంతేగాని తీసుకెళ్ళి అలా ఎంతసేపు చెరువు దగ్గరికి గుర్రాన్ని తీసుకెళ్ళగలవు కానీ తాగించగలవా? కరెక్టే సార్. తాగించలేము సార్. తాగించలేం కదా. అప్పుడు ఎందుకు నీవు పీకులాచుకుని ఇలా అట్లని ఇట్లని బాధపడి వాడి ఇంట్లో ఏడ్చుకుని మొత్తుకుని ఇవన్నీ అవసరమా? సార్ అన్నీ తెలుసు కానీ మనం అలా ఉండలేము మళ్ళీ. వాడు రియలైజ్ అయ్యి కరెక్ట్ గా ఉంటే మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం సార్. వాడు రియలైజ్ అవ్వకుండా వాడు ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉంటే మనం చూస్తూ ఉండలేం కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సరే మీరు ఉండలేరు, ఏం చేస్తారు? మీరు కూడా బయట ఎక్కడ ఎందుకు తాగటం, ఇక్కడ ఇంట్లోనే తాగరా, మన ఇద్దరం కూర్చొని తాగుదామని చెప్తారా? సార్ అలా కాదు కానీ ఇప్పుడు మనం క్లాస్లో లాగా మాకు ముందే తెలిస్తే మేము చాలా విషయాలు తెలుసుకునే వాళ్ళము అనేటట్టుగా స్వీకరించే వాళ్ళు ఉంటారు. అసలు చెప్పలేదు అనుకోండి, వాళ్ళకి ఎవరు చెప్తారు? చెప్పడం అందుకే బాధ్యత చెప్పండి, నేను తెలిసినంత చెప్పొద్దు వరకు. అంటలేదు కదా. తెలిసినంత వరకు చెప్పడం మీరు బాధ్యత సార్. మీకు తెలిసింది అవతల కుర్రాడు కాలేజీకి వెళ్ళలేదు ఉమ్. తెలుసు, కాలేజీకి వెళ్ళినాను అని చెప్తాం.
చదువుకోనన్నా బాగా చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుందమ్మా అని చెప్తాను. మా కజిన్ ఒక ఆయన ఉన్నారు, మా మేనత్త గారు అబ్బాయి, యూఎస్లో ఉంటారు. ఏదో మాట్లాడుతూ ఒకసారి వచ్చినప్పుడు, మేము ఇట్లా ఎదురుగుండా సినిమా హాల్ ఉంది, పక్కన సినిమా హాల్ ఉంది, ఈ మధ్యలో బోర్ కొడితే సినిమాకి వెళ్ళిపోతాం, అది ఇది అని చెప్పి పెద్ద లెవెల్లో హీరోయిజం లాగా చెప్పాను. ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత లెటర్ రాశాడు. కోటేశ్వరరావు, నువ్వు చెప్పింది విన్నాను నేను, అప్పుడు నీకేం చెప్పలేదు నేను. నువ్వు క్లాస్కి వెళ్ళు, వింటావో వినవో అనవసరం, గంట సేపు క్లాస్లో కూర్చో, 30 గంట క్లాస్ అయిన దాకా. వినపోయినా పర్వాలా, కూర్చో క్లాస్లో. ఎందుకు అంటే ఆ 30 గంటలో లెక్చరర్ చెప్పేది ఏదైనా ఉంటే అందులో నుంచి ఒక పదమో, ఒక మాటో, ఒక సెంటెన్సో, ఒక విషయం ఏదో ఒకటి నీ బుర్రలో పడుతుంది, సబ్జెక్టు సంబంధించింది అనుకో. ఏదో ఒక విషయం 30 గంటలో ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క 2 సెకండ్లు, 5 సెకండ్లు, 10 సెకండ్లు నీ బుర్రలోకి వెళ్తుంది. అది మెల్లమెల్లగా డెవలప్ అవుతూ పోతుంది. అందుకని నువ్వు సినిమాలకు వెళ్ళు, షికార్లకు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, కానీ క్లాసులో మాత్రం కూర్చో. అని నాకు మళ్ళీ ఇంత పొడుగుతున్నా రాశాడు ఆయన. చెప్పటం మనం దారి ఇది బాబు, దిక్సూచి ఇది బాబు అని దిశ దశ అన్ని మనం చెబుతాం. అనుసరించాల్సింది ఎవరు? మీరు కాదు కదా. మనోదర్ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి పెళ్లి గురించి ఆవిడ కొన్ని ఆశయాలు ఏవో ఉన్నాయి ఆవిడకి. కానీ అల్టిమేట్గా వచ్చేటప్పటికి ఎవరు చేయాలి అది? అబ్బాయి వాళ్ళ అబ్బాయా చేసుకోవాలి. ఆవిడ? వాళ్ళ అబ్బాయి ఆ కదా అబ్బాయి చేయాలి, చేసుకోవాలి. ఆవిడేం చేయలేరు కదా. కానీ పెళ్లి చేసుకున్న ఆయన పలానా సంబంధం వచ్చింది నాయన అని మన మనోదర్ గారు చెప్పాలి. అంతే, అయిపోయింది ఆవిడతో, అక్కడికి అంతే. ఆ జాబ్ ఆవిడతో అయిపోయింది, ఆవిడకి అక్కడితో. ఉమ్. అంతేగాని నేను చెప్పినట్టు చేసుకోవా, నేను చెప్పినట్టు చేసుకోలేదు, ఆయన ఇంట్లో వాతావరణం అంతా పెళ్లి వాతావరణం అంతా ఎందుకు చెడగొట్టాలి? నువ్వు కోడలు రాకముందే ఒక విధమైనటువంటి ఆ అభద్రతా భావంతోనో లేకపోతే అశాంతిగానే ఎందుకు తీసుకురావాలి? సరే మనోదర్ గారు, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం మిమ్మల్ని తీసుకున్నాను. ఉదాహరణగా తీసుకున్నందుకు ఏమనుకోకండి అని చెబుతున్నారు సార్. అదే మీరు కొత్తగా ఏం చెప్తలేరు. సార్ కోటేశ్వరరావు సార్, వాస్తవాలు ఎక్కువైపోయినాయి సార్. మా హార్ట్ అవును. అసలు వీక్. క్లాస్కి వెళ్ళిపోదాం అదే సార్. అది జరుగుతున్నదే సార్, ఏం లేదు, అలవాటు అయిపోయింది మాకు. అదే కదా సార్, క్లాస్ లోకి అందుకని వెళ్ళిపోదాం సార్. అదే క్లాసులోనే మనం ఉన్నాం, ఎక్కడికి పోవట్లేదు. మార్పు అనేది మేడం ఇవి మనం కూడా మారితే ఉండాలి. ఈ ప్రపంచం అంతా మారుతుంది. ఇప్పుడు క్లాసులో ఇందాక జరిగింది అదే కదా, ది వరల్డ్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది మనకి తెలుస్తుంది. మనం మారాలి, మనం మారితే మనతో పాటు చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. మనం మారటానికి మనమే కారకులం అవ్వాలి, కానీ ఇంకొకరు ఎవరు మార్చరు. నీలోనే ఉంది, నువ్వే తెచ్చుకో. సరే, వెన్ డిజాస్టర్ స్ట్రైక్స్, ఈ ప్రమాదాలు, ఈ ఉత్పాతాలు ఇవన్నీ జరిగినప్పుడు ఏం చేయాలి? మనం ఏం చూసాం? వైలెన్స్ అంటే ఏంటో చూసాం. మన మీద ఎవరైనా వైలెంట్ గా ఉంటే ఎట్లా అని చూసాం. అనారోగ్యంలో వస్తే మనం ఈ సరెండర్ అనేదాన్ని ఎలా చేసుకోవాలి అనేది చూసాము. ఇప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా చేసుకోవాలి? ఒక్కొక్క స్టేజ్ లో మన శరణాగతి అనేదాన్ని మనం ఏ విధంగా చూడాలి, ఏ విధంగా మనం శరణాగతి చేసుకోవాలి అనేది మనకి చెప్తాం. ఎందుకంటే మనం ఇక్కడ చెప్పినా, ఎక్కడ చెప్పినా, స్కూల్లో చెప్పినా, మనం
ఈ పరిస్థితి వస్తే దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మనకి చెప్పలేదు. కాబట్టి మనం ఏం చేస్తాం అని చెప్పి చేతులు చేష్టలు కూర్చోకుండా ఆయన జీవితంలో వచ్చేటువంటి కొన్ని సందర్భాలు, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ శరణాగతి అనేది ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. అది ఇది ఎలా మనం చేయాలి అనేది. కదా. When disaster strikes, as far as the still unconscious majority of the population is concerned, only a critical limit situation has the potential to crack the hard shell of the ego and force them into surrender and so into the awakened state. A limit situation arises when, through some disaster, drastic upheaval, deep loss, or suffering, your whole world is shattered and does not make sense anymore. It is an encounter with death, be it physical or psychological. The egoic mind, the creator of this world, collapses out of the ashes of the old world. A new world can then come into being. ఈ అన్కాన్షియస్ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్, ఈ జనాభాలో ఈ అన్కాన్షియస్ అంటే స్పృహ లేని స్థితిలో ఉండే వాళ్ళే చాలా మంది ఎక్కువ. కాబట్టి వాళ్ళకి సంబంధించి స్పృహలో ఉండి అవగాహన ఉండి యాటిట్యూడ్ అన్ని మార్చుకోగలిగి ఇవన్నీ ఉన్న వాళ్ళు, వాళ్ళ గురించి ప్రాబ్లం లేదు. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారు, ఈ ప్రపంచం అంతా నా వల్లనే ఉంది, నా వల్లనే జరుగుతోంది, లేకపోతే నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదు, నేను లేకపోతే ఎంతమంది ఉండరు, ఈ బతకరు, అవి ఇవి అని మనం చాలా రకరకాలుగా అనుకుంటూ మనం జీవితాన్ని మనం గడుపుతున్నాం. ఇట్లాంటి ప్రజానీకానికి ఎప్పుడు జరుగుతుంది ఈ ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది? బాబు నువ్వు ఉత్తి మాయా ప్రపంచంలో ఉన్నావు, నువ్వు అసలు జాగ్రత్త అవస్థలోకి అంటే నిద్ర లేచిన స్థితిలోకి నువ్వు రావాలి. నువ్వు నిద్రలో ఉండి నువ్వు ఇదంతా నా వల్లనే జరుగుతుంది అనుకుంటున్నావు. నిన్ను లేపటం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఒక క్రిటికల్ లిమిట్ సిచ్యుయేషన్, ఒక పరిస్థితి, ఈ అత్యవసర పరిస్థితి లాంటిదో, లేకపోతే ఏదో ఎదురు దెబ్బ తగలటం, ఆ హార్ట్ షెల్ పైన ఉన్న ఆ బాదం పప్పుకి రావాలి అంటే పైన సో ఇది వలగొట్టాలి కదా, షెల్ పైన ఇది అదేమంటారు, షెల్ని పెడుస్తుంటాం కదా పైన చెప్పంటారే సార్ అదే చెప్ప పలగొట్టాలి. ముత్యం రావాలన్నా కూడా ఆ పై చెప్పిన పలగొడితే కదా ముత్యం వస్తుంది బయటికి. అట్లాగే ఈ మనిషి కూడా, ఈ జనాభా కూడా చాలా మంది ఎట్లయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ శిల్పి అనేవాడు ఎవడో వచ్చి నీకు ఆ రాయిని చెక్కినప్పుడు శిల్పం ఎట్లా తయారవుతుందో, శిల్పం తయారవటానికి ముందు రాయి ఎన్ని పోట్లు ఎన్ని దెబ్బలు తింటుందో అవన్నీ భరించిన తర్వాత అవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ ఇగో అనేటువంటి ఆ పైనటువంటి పదార్థం పోయినప్పుడు, ఆహం అనేది పోయినప్పుడు, నువ్వు లేదు అది పోలేకపోతే నీకు వేరే ఆస్కారం లేనప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు బలవంతంగా సరెండర్లోకి వెళ్ళి అక్కడి నుంచి నువ్వు ఈ స్పృహ ఉన్న స్థితికి, అవగాహన ఉన్న స్థితికి నువ్వు చేరుతావు. అంటే ఇక మనకి చుట్టుపక్కల అన్ని దారులు మూసుకుపోయినాయి, ఇంకా వేరే దారి లేదు, ఇక మనకు మిగిలింది శరణాగతి ఒక్కటే, వంగిపోవటం ఒక్కటే అనుకున్నప్పుడు నువ్వు చేస్తావు. ఇక అప్పుడు ఏంటంటే ఎవరైనా చెప్పినప్పుడు దాకా నీకు ఎంత చెప్పినా నీకేం అర్థం కాదు, నువ్వు వినవు. కానీ ఎప్పుడైతే నీకు వేరే మార్గం లేదో, వినక తప్పదో, అప్పుడు నువ్వు శరణాగతికి వస్తావు. A limit situation arises when, through some disaster, drastic upheaval, deep loss, or suffering. ఇట్లాంటిది ఎప్పుడు వస్తుంది? ఈ లిమిట్ సిచ్యువేషన్ అనేది, ఈ పరిస్థితి, పరిమితులు కలిగిన ఈ పరిస్థితి అనేది ఎప్పుడు వస్తుంది?
ఇట్లాంటిది ఒక ప్రమాదవశాత్తు ఒక ప్రమాదం ఏదో జరిగితేనో లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ మన జీవితంలో ఉత్తాన పాతాలు ఎక్కువ జరిగినప్పుడు లేకపోతే ఎంతో చాలా నష్టం వచ్చినప్పుడు లేదు బాధ అంతా ఎక్కువైనప్పుడు ది హోల్ వరల్డ్ ఈ చార్టర్డ్ అప్పుడు ఈ ప్రపంచం అంతా ఈ చుట్టూ ఉన్న మన ఈ అహంతో కూడిన మాయ అంతా చల్లా చెదరైపోతుంది అండ్ డస్ నాట్ మేక్ సెన్స్ ఎనీ మోర్ అప్పుడు మనకి దీని వలన మనకి ఏమి అనిపించదు దానికి మనకి ఇది ఇలా ఉండకూడదు అలా ఉండాలి అలా ఇట్లా ఏమి అనిపించవు మనకి ఇట్ ఈస్ అన్ ఎన్కౌంటర్ విత్ డెత్ బీట్ ఫిజికల్ ఆర్ సైకలాజికల్ ఇది మనకి చావుతో పోరాటం అన్నమాట చావుతో పోరాటం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఇక మృత్యు తప్పదు అనుకున్నప్పుడు దానికి మనం లొంగిపోవాలి అనుకున్నప్పుడు సైకలాజికల్ అవ్వచ్చు శారీరకంగా అవ్వచ్చు ఏ విధంగా అయినా అవ్వచ్చు సో ఎప్పుడైతే మనం దాన్ని ఎదుర్కొంటామో అప్పుడు మనకి జరుగుతాం ద ఎగోయిక్ మైండ్ ద క్రియేటర్ ఆఫ్ ది వరల్డ్ కొలాప్సెస్ ఎప్పుడైతే మనం ఇక వేరే మార్గం లేదు చావు ఒకటే మార్గం ఇంతకంటే ఏం చేయలేము అనుకున్నప్పుడు ఏం చేస్తావు నీకు ఎక్కడ లేని వేదాంతం వస్తుంది నీకు ఎక్కడ లేనటువంటి వైరాగ్యం వస్తుంది ఇదంతా నేను తీసుకుపోతానా నాకెందుకు వచ్చింది అని మనం వదిలేయటం మొదలెడతాం ఆ ఈగోయిక్ మైండ్ ఏదైతే ఉందో అహంకారపూరితమైన మనస్తత్వం ఏదైతే ఉందో అది మనం ఈ ప్రపంచం అంతా మన వల్లనే జరిగింది ఈ సృష్టి అంతా అనుకుంటున్నామో అది కూలిపోద్ది సామ్రాజ్యం మీరు ఇన్నాళ్ళు కట్టుకున్న ఆ అందమైన ఆ కళల్లో కట్టుకున్న ఊహల్లో ఉన్న ఆ సామ్రాజ్యం ఏదైతే ఉందో అది కూలిపోద్ది Out of the ashes of the old world, a new world can then come into being. ఎప్పుడైతే ఇదంతా నాశనమై బూడిదైపోతుందో అక్కడి నుంచి ఒక కొత్త నూతన ప్రపంచాన్ని మనం సృష్టించుకోగలుగుతాం అది నూతన ప్రపంచం ఒకటి మనకు వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇల్లు ఉంది పాత ఇల్లు 100 ఏళ్ళైంది కట్టి పెంకులు కలప మట్టి గోళ్ళ ఇవన్నీ వేసి కట్టిన ఇల్లు 100-150 ఏళ్ల కింద మన పూర్వీకులు కట్టిన ఇళ్ళని అంతే కదా ఉండి అది పడిపోయింది అప్పుడేమవుతుంది అక్కడ ఇంకో కొత్త ఇల్లు కడతామా కట్టమా కొత్త ఇల్లు కడతాం కదా అవును అట్లాగే ఈ ప్రపంచం అంతా ఎప్పుడైతే మనకి ఈ బాధలు వీటిలోంచి వెళ్ళిపోయిందో ఈ ప్రపంచం నా ప్రపంచం వచ్చి ఈ మొత్తం ప్రపంచం అని కాదు ఎవరి ప్రపంచం వాళ్ళు అది ఎప్పుడైతే కూలిపోతుందో ఆ పాత ఆలోచనలు పాత ఇవన్నీ ఎప్పుడైతే కూలిపోతాయో మన పాత ఆలోచనలన్నీ పోయి పాత భావాలన్నీ పోయి భావోద్వేగాలు పోయి ఆహారం పోయి ఇవన్నీ ఎప్పుడైతే పోతాయో ఇవన్నీ పోయిన తర్వాత నీకు కొత్త ప్రపంచం ఒకటి నీ ముందుకు వస్తుంది ఎందుకంటే నువ్వు చూసే దృష్టికోణం మారిపోయింది ఇప్పుడు మనం ఇందాక చూసిన ఎగ్జాంపుల్లో ఈ పాత ప్రపంచం అంటే తిట్లు దెబ్బలు చికాట్లు కోపాలు అరుపులు కేకలు ఉన్న ప్రపంచం ఉండింది ముందు ఈయన ఎప్పుడైతే మారిపోయాడో అక్కడ కొత్త ప్రపంచం వచ్చింది ఆ విధంగా మనం ఈ అహంకారపూరితమైనటువంటి అహాన్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు మనం ఇంకో కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాము అది ద డిజాస్టర్ ఎట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేది There is no guarantee, of course, that even a limit situation will do it, but the potential is always there. Some people's resistance to what is even intensifies in such a situation, and so it becomes a descent into hell. In others, there may only be partial surrender, but even that will given them a certain depth and serenity that were not there before. Parts of the ego shall break off, and this allows small amounts of the radiance and peace that lie beyond the mind to shine through. అయితే ఇట్లాంటి ప్రమాదం ఏదో ఉత్పాతం ఏదో వచ్చి మీద పడినప్పుడు
ఆ లిమిట్ గ్యారంటీ, ఆ లిమిట్ సిచ్యుయేషన్ ఉన్న పరిస్థితుల్లో నుంచి లిమిట్ ఉన్న ఒక హద్దుల్లో కూడిన పరిస్థితుల్లో నుంచి మనకి ఈ అవగాహన అనేది జ్ఞానోదయం అనేది అవుతుందా అంటే గ్యారంటీ ఏం లేదు అవుతుంది అని. కానీ అయ్యే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంటుంది. పొటెన్షియల్ ఈజ్ ఆల్వేస్ దేర్. అక్కడ అయ్యే అవకాశం ఎప్పుడూ ఉంది. అవకాశం వస్తున్నప్పుడు ఆటోమేటిక్ అయిపోతుంది. సో సమ్ పీపుల్స్ రెసిస్టెన్స్ టు వాట్ ఈస్ ఈవెన్ ఇంటెన్సిఫైస్ ఇన్ సచ్ సిచ్యుయేషన్. ఈ ఉన్నదాన్ని ఉన్నట్టుగా దాన్ని అంగీకరించకుండా దాన్ని నిరోధించడం మనం ఆపటం ఏదైతే చేస్తున్నామో అది కొంతమందిలో ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఈ పరిస్థితి నాకు వద్దు, ఈ పరిస్థితి నాకు రాకూడదు అని చెప్పి నువ్వు దాన్ని ఇంకా ఎక్కువ దాంట్లో నుంచి తప్పించుకోవడానికి, దాని నుంచి విడిపడటానికి నువ్వు ప్రయత్నం చేస్తుండొచ్చు. అండ్ సో ఇట్ బికమ్స్ ఏ డిసెంట్ ఇన్ టు హెల్త్. అప్పుడు అదేమవుద్ది, ఒక డిసెంట్ అంటే ఒక అనంగీకారమైనటువంటి పరిస్థితి ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు అందరూ టెన్షన్లోనే ఉంటున్నారు. అందరి మధ్యలో ఒక అసహజమైనటువంటి ఉండనటువంటి ఒక వాతావరణం ఏర్పడింది. ఎప్పుడైతే నువ్వు ఈ రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువ వద్దు, నువ్వు ఎప్పుడైతే దాంట్లో నుంచి ఆ లైఫ్ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటికి రావటానికి ప్రయత్నం చేయవో అప్పుడు మామూలుగా అప్పుడు దాకా ఏదో ఒక అసంబద్ధంగానో ఏదో ఒక అనంగీకారంగానో ఉన్నది సడన్ గా అదొక నరకంలాగా అయిపోతుంది, ఒక నరక కూపంలాగా అయిపోతుంది. ఆ సంసారం ఎప్పుడు రోడ్డు మీదే ఉంటుంది. ఇన్ అదర్స్ కొంతమందికి అలా ఉండొచ్చు, ఇంకొంతమందికి అలా ఉండొచ్చు. దెర్ మే బి దెర్ ఓన్లీ బి partial surrender. But even that will give them a certain depth and serenity that were not there before. కొంతమందిలో ఒక భాగం, ఒక వంతు అవేకెన్నెస్ వస్తుంది, పార్షియల్ సరెండర్. మనం లొంగిపోవటంలో మనం పూర్తిగా సర్వస్వ శరణాగతి చేయకుండా ఆ సందర్భానికి శరణాగతి చేసేసి లొంగిపోయేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయాం. అది కొంతవరకు ఆ స్థితి కొంతవరకు నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి నీకు అనుకూలిస్తుంది, కొంతవరకు నువ్వు తెలుసుకోగలుగుతావు. సెరెనిటీ దట్ వర్ నాట్ దేర్ బిఫోర్. సెరెనిటీ అంటే పవిత్రత, ప్రశాంతత, ఇవన్నీ. ఇంతకు ముందు కనీసం నువ్వు ఆ లొంగిపోవటం గురించి కనుక కొంతన్నా నీకు తెలిసి నువ్వు చేయగలిగినప్పుడు నీకు దాని యొక్క లోతుల్లోకి వెళ్ళగలుగుతావు. అక్కడ కొంత ప్రశాంతత అనేది, ఇంతకు ముందు లేని ప్రశాంతత అనేది అట్లీస్ట్ కొంతనా వస్తుంది. పార్ట్స్ ఆఫ్ ది ఈగో షాల్ బ్రేక్ ఆఫ్. ఈ ఈగో, అహం అనేటువంటి పైన ఉన్న ఈ పెంకు ఏదైతే ఉందో ఆ పెంకు ముక్కలే పైరిపోతుంది. అండ్ దిస్ అలౌస్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ రేడియన్స్. ఈ ముక్కలు ఎప్పుడైతే మనం పైరిపోయిందో ఆ గుడ్డులో నుంచి కోడి పిల్ల బయటికి రావటానికి ఆ షెల్ని ఎట్లయితే గుడ్డు పెంకుని పగలగొడుతుందో కొంచెంగా బయటికి అసలు వస్తుందో, అట్లాగే ఇందాక మనం కారణంగా చెప్పినట్టు ముత్యపు చిప్పలు ఎప్పుడైతే ఆ పెంకులో నుంచి బయటకు వస్తాయో, ఆలు చిప్పల్లో నుంచి ముత్యాలు బయటికి రావాలంటే ఆలు చిప్ప పగిలితే గానీ అది రాదు. ఈ పైన ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న ఈ అహం అనేటువంటి ఈ పెంకులు పగిలితే ఈ పెంకు పగిలిపోయినప్పుడు మెల్లమెల్లగా లోపల నుంచి ఆ రేడియన్స్, ఆ ప్రకాశం అనేది, వెలుతురు అనేది మెల్లమెల్లగా కొంచెం బయటకు వస్తుంది. పీస్ దట్ లై బియాండ్ ద మైండ్ టు షైన్ త్రూ. ఆ వెలుతురు, శాంతత, ప్రశాంతత, శాంతి, అభిమానం, ఆప్యాయత, ఆత్మీయతలు, ప్రేమలు, ఇవన్నీ కొంచెంగా మెల్లమెల్లగా బయటకు వచ్చి మెల్లమెల్లగా దాన్ని ఆ మైండ్ లో నుంచి బయటకు వెళ్ళి బియాండ్ ద మైండ్ అవతలకి వెళ్ళిపోయి షైన్ త్రూ, ప్రకాశిస్తుంది అన్నమాట. అందుకని మనం శరణాగతి అనేది నీకు ఒక్కసారిగా నువ్వు మొత్తం వెలుగొట్టుకోలేకపోయినా కొంచెంగా నువ్వు చేసినా కూడా దాని ప్రభావం అనేది మన జీవితం మీద ఉంటుంది.
ఇక్కడ అర్థమా? ఓకే సార్, అలాగే సార్. టైం అయిపోయిందా సార్? 6:25, ఓకే ఓకే సార్. 26. లావణ్య గారు వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. నిన్న మీ శైలజాకి వచ్చిందని చెప్పి వాళ్ళు మీరు వచ్చారు. లేదు సార్, అట్లా ఎందుకు? నాకేమైనా భయమా సార్? పోయినసారి ఎప్పుడో మధ్యలో నాకేమైనా మీరు కొడతారా? ఏమో నిన్న మీ శైలికి వచ్చిందని వాళ్ళు మీరు వచ్చారు. అట్లేం లేదు సార్. ఎట్లా ఉన్నారు సార్? అందరు బాగున్నారా? బాగున్నారండి, అంతా బాగున్నారు. కొంచెం ఇంకెవరు? కుదుర్చుకొని క్లాస్ కి జాయిన్ అవ్వండి లావణ్య. వస్తాను అక్క, ఈ రోజు నుంచి జాయిన్ అవుతాను. ఇంకెవరైనా ఇందులో షేరింగ్? సార్ మీరు చెప్పారు కదా ఇందాక, అంటే నేను ఫస్ట్ నుంచి వినలేదు. అంటే మనం లేకుంటే లేము అని క్రియేట్ చేస్తారు కదా సార్ ఇంట్లో అందరూ. అంటే జనరల్ గా ఇప్పుడు ఊరికి వెళ్తున్నాం అంటే మా భోజనం ఎట్లా టక్కున వచ్చేస్తుంది మాకు, ఎట్లా మనం ముందు రోజే ఒక 4 ఏదో ఒక ప్రిపేర్ చేసి ఆ తర్వాత ఏదైనా ఇడ్లీ పిండో దోశ పిండో 2 రోజులకి వెళ్తున్నా ముందు 2 రోజులు వర్క్ ఉంటుంది. అంటే ఇంకా జీవితాంతము ఆడవాళ్ళకని కాదు, ఆ రెస్పాన్సిబిలిటీ మోసే వాళ్ళకి బరువు ఇంకా 4 రాళ్ళు ఎక్కువ వేస్తారు, కానీ తగ్గియాలని ఎవరు చూడరు కదా. అంటే నేను జనరల్ గా అడిగాను లేదు సార్. అది నేను వెళ్ళిపోతే వీళ్ళు ఎట్లా, నేను 2 రోజులు ఊళ్ళో ఉండను కదా అని చెప్పి 2 రోజులు సరిపడా దోశ పిండి ఇడ్లీ పిండి పెట్టేసి సాంబార్ గింబార్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి రోజు భోజనం చేసేటప్పుడు వేడి చేసుకొని తినండి అని చెప్పి వాళ్ళకి మళ్ళీ అన్నం ఎలా వండాలి నేర్పి ఇవన్నీ మీరు చేయలేదనుకోండి, మాట వరుస అనుకుంటా వాళ్ళు భోజనం మానేస్తారా? హోటల్లో తెచ్చుకుంటారు, ఉంటారు కదా. ఆల్టర్నేట్ ఉంటది కదా. మరి అయినా ఇంకప్పుడు కూడా మీకు ఎందుకు అంటే ఫస్ట్ తాపత్రయం ఎందుకు? మీరు పడుతున్నారు ఆ తాపత్రయం. ఆ తాపత్రయం మీరు పడుతున్నారు. అవతల ఆయన ఏమనుకుంటారు, నేనే ఉన్నాను అనుకోండి, మావిడ ఏదైనా కిట్టికి వెళ్తే అన్ని కాల్చిపోయి అడావిడి చేసేసి పెట్టేసి వెళ్తుంది. తినలే చేయలేదు అనుకోండి, అంటే అమ్మాయి ఇవాళ ఏం చేయలేదు, ఇవాళ మన బయటికి తినే ఛాన్స్ వచ్చిందని బయటికి వెళ్ళి తినొస్తాం. అంతేగాని జీవనం కానీ జీవితం కానీ ఈ ప్రపంచం కానీ ఏది ఆగదు. మీరు తాపత్రయపడ్డారు అంతే, మిమ్మల్ని చేయమన్నారు ఏమన్నా? మేము చేసి 4 రోజులు సరిపడి చేసి పెట్టాడని చెప్పారు ఎవరికన్నా? మీకు ఎవరన్నా? మీకు మీ అంతటి మీరే వేదేసుకున్నారు. ఇబ్బంది పడతారు అని మనమే చేస్తాం అంతే. మీ అంతటి మీరే వేదేసుకున్నారు అని అంటున్నాను. అదే మరి మీరు ఇంకొకటి ఏమంటే చేస్తుంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయనుకోండి, ఒకటి తర్వాత ఒకటి ఎట్లా చేసుకుంటారు కదా అని వదిలేస్తారు సార్. అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా మన మీదే తోసేసి అంతే కదా, మోసేవాడు ఉంటే ఏముంది మీరు నా బరువు మీరు మోస్తుంటే ఇంకో మూట కూడా వేస్తారు పైన. వాళ్ళ పనులు కూడా మనకే చెప్పేసి అన్ని మనమే చేసి ఇది చేయకుంటే ఎట్లా 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 అని మనల్ని క్వశ్చన్ వేసి మరి మీరు ఒక అలవాటు చేశారు. అది నిజమేలేండి, కాకపోతే ఫస్ట్ లో ఇండిపెండెంట్ గా అన్ని ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళు అక్కడ మద్రాసులో ఉన్నప్పుడు మావిడ 4 రోజులకి వెళ్ళింది. వాళ్ళు ఏదో చదువుకోవాలి, నాకు టైం సరిపోవట్లేదంటే 4 రోజులు నేను తినలేదా? ఆగింది ఏమన్నా నాకు ఇక్కడ? నేనే వండుకోవడం కుదరలేదు. పక్కన మా అత్తగారు వెళ్ళింది, అక్కడికి వెళ్ళి తినేవాడిని. అక్కడ కుదరలేదు, ఏ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడితే వెళ్ళేవాళ్ళం, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళేవాళ్ళం, ఏదో ఒకటి చేసేవాళ్ళం. మీరు తాపత్రయపడ్డారు.
మీరు మోయటానికి సిద్ధమైతే వాళ్ళ జీతం మీద ఉండే రాళ్ళు కూడా మీ భుజం మీద పెట్టారు. వాళ్ళకి అనిపిస్తుంది సార్, మళ్ళీ నాది కూడా తన మీద మోసేస్తున్నానని అవతల మీరు మనుషులు మోయిపోతే ఏం చేస్తారు? మోయిపోతే 2 రోజులు గమ్మున ఉంటారు సార్, పలకరిస్తారు. అంటే వాళ్ళు కూడా అంతకంటే ఏం చేయరు చేయరు అనమాట. కదా, అంతకంటే ఏమవదు చేయరు. కదా, అంతకంటే ఏమవదు కదా. ఆ, ఓకే, ఇప్పుడు మనం మీరు అన్న మీ పాట ప్రకారం మనం 10 కిలోలు బరువు మోయగలం, రోజు 10 కిలోలు బరువు. 15 కిలోలు వస్తే ఎన్ని రోజులు మోస్తారు? 25 తర్వాత ఇప్పుడు మనం కారు ఉంది, లేకపోతే ఒక వ్యాన్ ఉంది, దాని వ్యాన్ కెపాసిటీ 2 టన్నులు మోస్తుంది, 4 టన్నులు వేస్తాం, ఏమవుతుంది? శక్తి అది మించి డ్యామేజ్ లాగలేదు కదా సార్. లాగలేదు. ఇంకో టన్ను ఎక్కువ లేదు, నా రోజు 4 టన్నులు వేస్తున్నాం, చివరికి అది మూలపడుతుంది. అప్పుడు ఎవరు చేసుకోవాలి? మీకు చేయాలి, వాళ్ళకి చేసుకోవాలి. ఇదే జ్ఞానోదయం అంటే. మోసి కొలిది మొయ్యమంటారండి, లాగి ఎద్దే ఇంకో దెబ్బేసి నడు నడు అంటారు, అంతే ఈ అవును, జీవితం. అంతే, బాగా చెప్పారు. మొయ్యటు మానేస్తే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మీరు వాళ్ళ మనమే పనులన్నీ మీరు లాక్కొని చేస్తూ వాళ్ళు చేయట్లేదంటారు ఏంటి? అతి ప్రేమ అండి. ఏమన్నానండి, దాన్ని ప్రేమ అనండి, లేకపోతే త్యాగం అనండి, ఇంకేమన్నా ఏ పేరైనా పెట్టండి. మాది అంతేనండి. కొడుకు కాస్త బరువు బాధ్యతలు అప్పచెప్పండి అంటే ఆడు ఏం చేసేస్తాడో తగలేసేస్తాడు, ఆస్తి అంతస్తులు ఆడికి ఇస్తే నేనే మొయ్యాలంటారు. మొయ్యాలని సరదాగా ఉంది, మోసుకోండి అంటాను నేను. అంతే అంతే చేసి మరి. నువ్వు హ్యాపీగా ఉంటావు, ఏం పట్టించుకో, నేను ఇవన్నీ మొయ్యాలా అంటారు. మీ కర్మ అది పాడండి. మొయ్యాలనుకున్న వాళ్ళు మొయ్యనీయటమే, అంతే. తప్పుకోవాలనుకున్న వాళ్ళు తప్పుకోవటమే. ఎవరు చెప్పినా ఎవరు మారండి. ఇప్పుడు లావణ్య గారు 2 ప్రశ్నలు వేశారు, ఆవిడేమన్నా మారుతుందా? ఎవరు మారండి. పొద్దున్న బస్సుకి వెళ్ళే లోపల అందరికి సరిపడా రోజంతా ఏం కావాలో అన్ని చేసి పెట్టి వెళ్తారు. మనం చెయ్యకపోతే తినలేరని భయం అండి లోపల, అందుకని అన్ని రెడీ చేసి పెడతాం. ఆడవాళ్ళకి అలవాటు అయిపోయింది. భయం భయం కాదు, మన ఇంపార్టెన్స్ ఎక్కడ తగ్గిపోతుందో అని. అది ఇంపార్టెన్స్ అనే అయితే అనుకోను సార్, నేనైతే రెస్పాన్సిబిలిటీ అనే ఫీల్ అవుతాను సార్. దాన్ని మీరు లేబుల్ వేశారు అట్లా, రెస్పాన్సిబిలిటీ అని మీరు పేరు పెట్టారు. నేను ఇంపార్టెన్స్ అంటాను. మీరు అవతల వాళ్ళు నేర్చుకొని వాళ్ళు స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మీ అవసరం ఉండదు. అవునండి. మీ అవసరం ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి అర్థం కానప్పుడు, వాళ్ళకి తెలియనప్పుడు మీ అవసరం వస్తుంది, అప్పుడు మీ దగ్గరికి వస్తారు. మీ రోజు రావాలి మీ దగ్గరికి, మీ అవసరం కావాలి కాబట్టి. అందుకని మీరు అవతల వాళ్ళని నిలబడినవు. నేను ఇట్లా చెప్తాను. ఒక పూట నేను చేయకుంటే ఈ రోజు మా పరిస్థితి ఏందని అడుగుతారు సార్. అంటే ఇంట్లో ఉన్న మీ పెద్దలు లేకపోయినా మీ అందరూ పరిస్థితి ఇది, చెప్పండి. నాకు మీ ఈరోజు పరిస్థితి ఇది. బాగలేదు, వెళ్తున్నాను అని చెప్పేస్తే ఈయనేమో ఒక పూట అయితే ఏమండు, తర్వాత రోజు 2వ పూట అయితే ఏదో ఒకటి చేసి వెళ్ళొచ్చు కదా అని విసుక్కుంటా. 3వ మూడో రోజు రోజు, చేయలేదు అనుకోండి, కొట్లాట్లయితే. 4వ రోజు, 4వ రోజు ఏం చేస్తారో తెలియదు, కానీ నేను అంత ఛాన్స్ ఇవ్వలేదు. మీరు 3వ రోజు గురించి భయపడిపోయి 4వ రోజు చూడండి. 4వ రోజు చూడండి, వాళ్ళకి అలవాటు అయిపోద్ది. ఇప్పుడు అక్కర్లేదండి, సీన్ రివర్స్ చేద్దాం. మీరు మీ వారిని రోజుకి ఒక 10 లక్షలు సంపాదించాలి అని చెప్పారు అనుకోండి. సంపాదించకపోతే ఏమవుతుంది? ఏం కాదు, మీరు మళ్ళీ ఇసుక్కుంటారు. సేమ్ సిచ్యువేషన్, మీరు చేయకపోతే వాళ్ళు ఎట్టపోతా, వాళ్ళు చేయకపోతే మీరు అదేగా ఉంటారు. విసుకుంటారు, పోటాడతారు, ఎందుకు పనికిరానివాడు అంటారు, అది అంటారు, ఇది అంటారు, అన్నీ అయిపోతాయి. తర్వాత
రోజు ఇంతేలే అనుకుని మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. ఉమ్. ఆ 4వ రోజు అనేది తెలియాలి మనకి ఏంటనేది చూడండి. అంటే మీరు పోట్లాడుకోండి ఇదని సంవత్సరాలు అది చెప్పట్లేదు. నేను అనేది ఏంటంటే మీరు ఎంతగా బరువు మోస్తారు, వాళ్ళకి ఆ బరువు తెలియాలి, తెలియజేయాలి. అది మీరు మీ పద్ధతిలో ఏది, ఎవరు ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పద్ధతిలో. సార్ మీరు బరువు చెప్పు. ఇవన్నీ కాకుండా సార్ కోటేశ్వరరావు సార్, మన ఇండియాలో ఏంటంటే ఒక సంస్కృతి సంప్రదాయం మా వారికి లావణ్య వాళ్ళ తరం వరకు ఉండింది సార్. ఏంటంటే వేరే చోట ఇప్పుడు అమెరికాలో అనుకోండి అన్ని మగవాళ్ళు చేస్తున్నారు వంటలు పనులు పాటలు అన్ని. మనకి అక్కడ పట్టించుకోలేదు అనుకోండి, చూడండి ఇంట్లో ఏం చేసి పెట్టకుండా మనిషి బయటికి వెళ్ళిపోతుంది, ఆడ మనిషి బుద్ధి లేదు అని ఇట్లాంటి మాటలు పడాల్సి వచ్చిద్దేమో అని కూడా ఉంటది సార్ మన ఇండియాలో. అది మీ మీ భ్రమ. మా ఇప్పుడు భ్రమ అంటారా? అంతే. ఇప్పుడు ఉమ్, ఎవరంటారండి చేయకుండా ఎట్ట తిరుగుతుందో చూడని, మీ తోటి ఆడవాళ్లే కదా అనేది మగాళ్ళు అనరుగా. ఉమ్, మరి వాళ్ళు తిరిగినప్పుడు మీరు అన్నారా? ఉమ్, ఉమ్, అనలేదుగా. మీకు ఉమ్. ఎందుకు పట్టించుకుంటారు? మీ పని మీరు చేసుకోండి. మీ అవసరం ఏదో, మీ కుటుంబం ఏదో, ఇంకా మీ పూర్తిగా జీవితం ఏదో. కాదు సార్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు అనే స్థితికి ఇంకా మనం రాలా. మన మైండ్ సెట్, మా రానిట్లా, మైండ్ సెట్ మనం రానిట్లా. సార్. లావ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని అనుకునేటప్పుడు ఈ బంధాలు ఇవన్నీ ఎందుకు సార్? ఎవరి పాటికి వాళ్ళు బతికే పని అయితే. బంధాలు ఉంటాయి, ఎందుకుండు? బంధాలు ఎందుకు ఉండకూడదు? మనిషి సంఘజీవి. మా అబ్బాయి నాకు అదే క్లాస్ తీసుకుంటాడు సార్. నేను మామూలుగా అన్ని రెడీ చేసి చేతికి అందిస్తుంటే, ఎందుకమ్మా చేతులు లేవా కాళ్ళు లేవా, ఎందుకు ప్రతిదీ చేస్తావు, చేసి పెట్టింది తెలుసు కదా, నువ్వు అన్ని ఎందుకు అట్లా నేర్పిస్తున్నావు, ఎందుకు అలవాటు అంటుంటాడు సార్ అలాగే. మరి మరి ఎవరిని నిందిస్తారు ఇప్పుడు మీరు దీనికి? లావణ్య మేడము ఫేస్ చేసేది అందరం ఫేస్ చేస్తున్నాం సార్, అది కామన్ అయిపోయింది. లావణ్య మేడం ఏం ఫేస్ చేయట్లేదు. ఆవిడ ఉండేది ఆవిడ మామూలుగా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, ఒకటి రెండు జీవితంలో ప్రతి వాళ్ళకి ఏదో 2 సందర్భాలు వస్తాయి. ఆ సందర్భంలో మనం ఎలా ఉండాలి అనే దానికోసం ఆవిడ ఆఫీస్కి చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, అవును ఇంట్లో మామగారాలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి, అవి చాలా ఉన్నాయి ఆవిడకి. అవునవును. ఆఫీసులో కూడా కొంతమంది పని అంతా ఏమైతే రుద్దేసి వాళ్ళు ఖాళీ బయట తిరుగుతూ ఉంటారు. అవును ప్రతి చోట ఉంటుంది, మీ కాలేజీలో కూడా ఉంటుంది అది. అవును, అదే సార్ అంటుంది, అందరం ఫేస్ చేస్తున్నాము. నువ్వు వదిలేయి, చెప్పు బాబు ఇది నీ పని, నువ్వు చెయ్యి అని చెప్పు. మనం వాడు ఏమనుకుంటాడు, పోటాడతాడు, ఎందుకు వచ్చిన వాళ్ళు చేసి పని అయిపోద్ది కదా అని చెప్పి మనం ఫేస్ ఇట్. ఏమవుతాయి? మన ఉద్యోగం బీకేస్తారు వాళ్ళు, ఏమన్నా చేయలేరు కదా. 10 మంది పని మన ఎత్తునేసుకొని మన పని కోసం అని చెప్పి సాయంత్రం 6 తర్వాత కూర్చొని 9 దాకా చేసుకుని 9కి అడవాడి పడుతూ బస్సు వెళ్ళిపోతుంది, లాస్ట్ బస్ అని ఎక్కి పరిగెట్టుకుని ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర మళ్ళీ యుద్ధం అవసరం మనకి? చెప్పండి వాళ్ళకి, బాబు ఇది నీ పని, నేను నీకు పైనుంచి గైడెన్స్ ఇస్తా అంతే, నేను నీ పని నేను చేస్తాను, పెట్టుకోవద్దు, నీ పనికి నువ్వే రెస్పాన్సిబుల్ అని చెప్పడానికి మన చేత కదే. మీరు చెప్పారు కదా సున్నితంగా అయినా నో చెప్పాలి అని. అదే నువ్వు అని చెప్పటం మన చేత కాదు. భయం, మోహమాటము, ఎందుకు వచ్చింది వాళ్ళ, ఇవన్నీ మన వెనకలు అవుతాయి. ఆ సినిమాలో చెప్తాడు చూడండి, అలవైకుంఠపురంలో, నిజం చెప్పేటప్పుడు భయంగా ఉంటది కానీ తర్వాత ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి. అబద్ధం చెప్పినప్పుడు రోజు భయపడుతుండాలి, ప్రతి క్షణం భయపడుతుండాలి అని చెప్పి. మనం ఉండేది ఎంత, ఈ చెంచా అటువంటి సముద్రంలో మనం ఈ జీవితాన్ని ఇస్తున్నాం. టీ కప్ లో తుఫాను మందంతా. టీ కప్ ఎంత ఉంటుంది, ఎంత, దీంట్లో ఏం తుఫాను వస్తుందండి? దాన్ని మనం ఇది పెద్ద దీనికని తీసుకో. మీ దృష్టికోణం మార్చండి, మీరు మారండి, అప్పుడు అన్ని చుట్టూ మారిపోతాయి. థ్యాంక్ యూ సార్. మీరు థ్యాంక్ యూ ఇక్కడ చెప్పేసి మళ్ళీ వెళ్ళి మీ పనులు మీరు ఉంటారు.
సరే అవతల వాళ్ళకు కూడా జీవితం అంటే ఏంటో తెలుసుకునే అవకాశం. అందుకే నేను ఫస్ట్ లో ఆ స్టోరీ చెప్పింది నేను. ఓకే, రికార్డింగ్ ఆపేనా? ఓకే సార్. ఆపేస్తా. ఇంకా ఉన్నది లావణ్య గారు. ఇంకేం లేదు సార్. ఓకే. థ్యాంక్ యూ. అంటే నేను అంటే అందరూ ఫేస్ చేసేదే, కాకపోతే ఒకసారి అంటే మనము ఏదో ఒక వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ వచ్చింది సార్ ఇంతకుముందు మా అక్క దగ్గర నుంచి. అంటే మనం ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు. వాళ్ళల్లో ఆమె ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నాము, నలుగురు ఐదుగురు ఉంటారు. ఊరికి వెళ్తున్నాము అంటే మా పరిస్థితి ఏంది, నా కాలేజ్ ఉంది, నువ్వు టిఫిన్ పెట్టియాలా, బాక్స్ ఎట్లా, అది ఇదని ఆమెను ఎక్కడికి పంపిరు. ఆల్మోస్ట్ ఇంట్లోనే ఈరోజు ఈ ఫంక్షన్కి వెళ్తే మళ్ళీ మాకెట్లా అని ఆమె ఇంకా సరేలేని, అయ్యో మా పిల్లలు నా మగత అని సడన్గా ఒకసారి ఆమె చనిపోతే నెక్స్ట్ ఒక 1 వీక్ 3 days 2 days వాళ్ళ అమ్మోళ్ళని తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తారు, అబ్బాయిలని పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లో వేస్తారు, ఆయన ఒక వంట మనిషిని పెట్టుకుంటాడు, లైఫ్ నడిచిపోతా ఉంటుంది. అంటే మనం లేదు అదే పని ఉన్నప్పుడు చేస్తే ఇంకా 4 రోజులు బతికేదేమో కదా. ఆమె ఆమె అవకాశం ఇవ్వలేదుగా. అదేలేండి. అది అట్లా వాట్సాప్ వస్తే మనం లేకుంటే లేము అనేది నిజం కాదులే. ఇది అది ప్రపంచం అన్నీ నడుస్తూనే ఉంటుంది. మేము ఎప్పుడైనా ఏదైనా పని మీద ఊరు వెళ్ళినప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు మా ఊరు వెళ్ళాలి అంటే ముందు రోజునే బాబుకి అన్నము, కూర, పప్పు, సాంబారు, పచ్చడి, దోశ పిండి, ఇడ్లీ పిండి అన్నీ చేసి పెట్టి వెళ్ళేవాళ్ళము. తిరిగి వచ్చేసరికి ఆ పప్పు సాంబారు అట్లే ఉండింటది. ఆ దోశ పిండి, ఆ ఇడ్లీ పిండి అయితేనే వాడు తింటాడు. నాకు అప్పుడు అనిపించింది, ఓ నేను చెయ్యకపోయినా వాడికి జరుగుతుంది, నేను అనవసరంగా పెట్టేసి పోయాను, అంత వేస్ట్ అయిపోతుంది తప్ప వేరే ఏం లేదు, వాడికి మార్గం మీద వాడు చూసుకుంటాడు అనిపించి అప్పటి నుంచి కూరలు చేయడం మానేశాను. ఓన్లీ దోశ పిండి, ఇడ్లీ పిండి. ఇప్పుడు రాముల వారు అవతారం సాధించడం మానేశాడేమన్నా? కృష్ణుడు అవతారం సాధించడం మానేశాడేమన్నా? వాళ్ళకి లేకపోతే గడవదని చెప్పి ఏం మానేయలేదు. అవతార పరిసమాప్తి ఎప్పుడు వచ్చిందో అప్పుడు చేసేసారు కదా వాళ్ళు. మనమైనా అంతే కదా, మనం ఎంతవరకు చేస్తాం అంతవరకు చేస్తాం. అక్కడి నుంచి మనం లేనప్పుడు అంతే. అప్పుడేమనుకుంటారు తెలుసా లావణ్య గారు, మీరు ఇందాక చెప్పింది అన్ని ఆమె చేసుకుంది, ఒక పని నేర్పలేదు, పాడు నేర్పలేదు, మమ్మల్ని ఇట్లా తయారు చేసింది అంటూ. అవునా కదా? నిజమే సార్. మా ఆ? అమ్మాయి అంటది, ఏదైనా చేయలేదు నేర్చుకోలేదు అంటే మా అమ్మాయి అంటది, నువ్వు ఉమ్, చేయనిస్తావా, నీ పని నువ్వు ఇది చేయి, అది చేసుకో, ఇది చేస్తాను ఇది చేస్తాను పరిగెత్తుకుంటా చేస్తావు, ఉమ్. మేము ఒక గంట ఆగు అంటే నువ్వు పరిగెత్తుకుంటా చేస్తావు, ఆ గంట ఆగలేవు నువ్వు అని ఆగండి. అంటారు. ఆ మరి గంట అదే ఆగినా కూడా చెయ్యరు సార్, అదే ప్రాబ్లం. గంట అదే ఆగినాక కూడా చెప్పేది. చెయ్యరు. చెయ్యకూడదు అనే ఇంటెన్షన్ ఏం లేదు వాళ్ళకి, చేయాలనే ఇంటెన్షన్ ఉంటుంది. కానీ చెయ్యటం అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మన ఏదో రీల్ చూస్తా ఉన్నాను, అన్ని చెప్తుంది, అన్ని చేయాలని వినుకుంటుంది, కానీ అది ఎక్కడో ఒక స్పార్క్ వెలుగుతుంది, వెలిగినప్పుడు ఇంకా అది కంటిన్యూ అయిపోతుంది. మన నెత్తి మీద ఆ లైట్ అవుతుంది, ఆ బల్బు వెలిగినప్పుడు మిగిలినవి మాకుతాయి. అక్కడ దాకా కొంచెం ఉపయోగపడతాయి అంతే. నువ్వు చెయ్యవు, ఓకే గంట ఆగాను తర్వాత అవ్వలేదు, ఏమ్మా ఏమైంది, గంట ఆగమన్నావు ఆగాను, ఓ అవునా కదా సరే అని చెప్పి అప్పుడు లేచి వెళ్తాడు. అట్లా అట్లా లేరు సార్ పిల్లలు, ఇప్పుడు ఉండే పిల్లలు ఏం చేసుకుని ఏం లేదండి, మా పిల్లలు లేదండి చేస్తారు. నిన్న మొన్న చుట్టాలు ఉన్నారు, అందరు వచ్చారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పని అందుకుంటారు. మేము ముగ్గురు కొంచెం 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 మా పనులే మెల్లగా ఆమెకు కొంచెం అదే అందిస్తాం. ఆమె చేసేది ఆమె చేసుకుంటుంది, పక్కనేవో మేము అందిస్తాం. ఉంటే అది డిపెండ్స్ హౌ యూ ట్రైన్.
మనం ఎలా ఏదైనా ప్యాక్ చేసి నేర్పుతాము అని అంటారు. పంపించాలన్నా కూడా చిన్న చిన్నవి కూడా ఆయన నాకు తెలియదు అనేస్తారు. ఒకరోజు మా పాప గట్టిగా నీకు తెలియదు అని ఎందుకు అంటావు నాన్న, ప్రతిదీ అమ్మ చేయాలని ఎందుకు అనుకుంటావు, అమ్మ లేదు కదా అంటే అప్పుడు నేను కర్నూలులో ఉన్నాను, లేదు కదా నువ్వు చేయాల్సిందే, నా కోసం చేయాల్సిందే, చేయవా ఈ పని అంటే మిషన్ దగ్గర పోయి బట్టలు తీసుకొచ్చి ప్యాక్ చేసి పంపించు. ఆయనకి రాదు కాదు చెయ్యడు, ఒళ్ళు బరువు అంతే చెయ్యడు అని అప్పుడు మా అమ్మాయి కన్క్లూజన్ ఇచ్చింది. నువ్వు చేస్తావు కదా చేసుకుంటారులే, ఇంకా ఆ అది కాన్షియస్ నేను కూడా వద్దులే అంటే గమ్మునైపోతాడు. నేను గట్టిగా పట్టుబట్టేసరికి ఇంకా పరిగెత్తుకుంటూ పోయి తీసుకొచ్చాడు. కాబట్టి మీరు అది కావాలి అంటే సాధించగలరు, అది కాదు. నేను సాధించేది ఏముండదు సార్, మా అమ్మాయి అయితే బాగా సాధిస్తుంది. నేనేం సాధిస్తాను. ఉమ్. సరే సార్. సరే, రికార్డింగ్ ఆపేస్తున్నా.